బెల్లంకొండ శ్రీనివాస్ ఫామ్ లోకి వస్తారా? స్టార్ హీరోల వారసులు కూడా కుళ్ళుకునేలా ఎంట్రీ ఇచ్చారీనా. స్టార్ డైరెక్టర్లతో పనిచేశారు. అయినా కూడా రేసులో వెనకాలే ఉండిపోయారు బెల్లంకొండ. మరి ఈయన ఫ్లాప్ స్ట్రీక్ కు ఫుల్ స్టాప్ పడబోతోందా? కిష్కింధపురితో బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తారా? బెల్లంకొండ లేటెస్ట్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ స్టోరీ. అల్లుడు శ్రీనుతో అద్దిరిపోయే ఎంట్రీ ఇచ్చారు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచిన డెబ్యూ హీరోకు పర్ఫెక్ట్ ఎంట్రీగా నిలిచింది. దీని తర్వాత స్పీడున్నోడు పోయినా జయ జానకి నాయికతో మాస్కు బాగా చేరువయ్యారు బెల్లంకొండ. మాస్ సినిమాలు చేస్తూనే సీతా, రాక్షసుడు లాంటి డిఫరెంట్ సినిమాలు ట్రై చేశారు ఈ కుర్ర హీరో. తెలుగుతో పాటు హిందీలోనూ బెల్లంకొండకు మంచి గుర్తింపుంది. ముఖ్యంగా యూట్యూబ్లో ఈ హీరో సినిమాలకు అద్దిరిపోయే క్రేజ్ ఉంది. జయ జానకి నాయికకు యూట్యూబ్లో 953 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇక సీతా హిందీ వర్షన్కు 700 మిలియన్, కవచం సినిమాకు 400 మిలియన్ల వ్యూస్ ఉన్నాయి. ఛత్రపతితో నేరుగా నార్త్ ఆడియన్స్ ను పలకరించారు బెల్లంకొండ. గుర్తింపు ఉన్నా కొన్నేళ్లుగా కోరుకున్న హిట్ రావట్లేదు బెల్లంకొండకు. మొన్నొచ్చిన భైరవం సైతం అంచనాలు అందుకోలేదు. ప్రస్తుతం కిష్కింధపురితో వస్తున్నారు ఈ హీరో. సెప్టెంబర్ 12న విడుదల కానున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. చూడాలిక ఈ సినిమాతో బెల్లంకొండ హిట్ కొడతారా లేదా అనేది.